రామాయణమనే మహావృక్షానికి సుందరకాండ ఒక బంగారు పుష్పంలాంటిది. ఇది కేవలం ఒక కథ కాదు, భక్తి, నమ్మకం, నిస్వార్థ సేవలో ఎంత శక్తుందో చెప్పే ఒక అద్భుతమైన నిదర్శనం. రండి, ఈరోజు మనం వాయుపుత్రుడైన హనుమంతుణ్ణి అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్దాం. ఆయన తన భక్తితో సముద్రాలనే ఎలా దాటేశాడో, అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేశాడో చూద్దాం. ఈ దివ్యమైన ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు ఎవరి పేరైతే హనుమంతుని గుండెల్లో నిరంతరం మారుమోగుతూ ఉంటోందో ఆ లోకాభిరాముడు, కష్టాలను తొలగించి సకల సంపదలను ఇచ్చే ఆ శ్రీరామచంద్రునికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుందాం. ఎందుకంటే హనుమంతుని ప్రతి శ్వాస, ప్రతి అడుగు, ప్రతి ఆలోచన అన్నీ ఆ రాముడికే అంకితం. ఆ మహాసముద్రాన్ని దాటే ఆ అద్భుతమైన ఘట్టానికి ముందు వానర సైన్యంలో అంతా నిరాశ, నిస్పృహ. అప్పుడు వాళ్ల మధ్యనే ఉన్న ఒక మహాశక్తిని మేల్కొలపాల్చిన సమయం వచ్చింది. మన కథ సరిగ్గా ఇక్కడినుంచే మొదలవుతుంది. దక్షిణ సముద్ర తీరంలో వానర సైన్యమంతా దిక్కుతోచని స్థితిలో నిలబడి ఉంది. వాళ్ల కళ్లముందు ఎక్కడా అంతు కనపడని, దాటడానికి వీలులేని మహాసముద్రం. సీతమ్మ జాడ తెలియదు, ముందుకు ఎలా వెళ్లాలో అసలర్థం కావట్లేదు. ఆ సముద్రం కూడా వాళ్ల సంకల్పాన్ని పరీక్షిస్తున్నట్టుగా భయంకరంగా ఘోషిస్తోంది. ఆ నిరాశ, నిస్పృహల మధ్య ఎంతో అనుభవం, జ్ఞానమున్న జాంబవంతుడు ముందుకొచ్చాడు. ఆయన హనుమంతుడి దగ్గరికి వెళ్లి ఆయనలో నిద్రపోతున్న శక్తిని తట్టిలేపాడు. ఓ పవనకుమారా, నీవెవరో నువ్వు మర్చిపోయావు. నువ్వు సామాన్యుడివి కాదు, సాక్షాత్తు వాయుదేవుని పుత్రుడివి. దేవతలందరూ నీకు అపారమైన శక్తుల్ని వరంగా ఇచ్చారు. నువ్వు పుట్టిందే ఈ పనికోసం. లే, నీ శక్తిని నువ్వు తెలుసుకో అని గంభీరంగా గర్జించాడు. జాంబవంతుడి మాటలు హనుమంతుడిలో అగ్నిని రగిల్చాయి. అంతే, తనలో నిద్రపోతున్న శక్తులన్నీ ఒక్కసారిగా మేల్కొన్నాయి. ఆయన తన శరీరాన్ని పెంచడం మొదలుపెట్టాడు. చూస్తుండగానే మండుతున్న బంగారు పర్వతంలా ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. ఆయన మనసులో శ్రీరాముడి రూపం తప్ప ఇంకే ఆలోచనా లేదు. ఇక ఆ మహాలంఘనానికి ఆయన సిద్ధమయ్యాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటడమంటే అది కేవలం ఒక భౌతికమైన సాహసం మాత్రమే కాదు. మన జీవితంలో ఉండే సందేహాలు, భ్రమలు అనే సముద్రాన్ని తిరుగులేని భక్తితో ఎలా దాటవచ్చో చెప్పే ఒక గొప్ప సంకేతమన్నమాట. ఆకాశంలోకి ఎగిరిన హనుమంతుడికి మార్గమధ్యంలో 3 పెద్ద పరీక్షలు ఎదురయ్యాయి. మొదటగా మైనాక పర్వతం సముద్రంలోంచి పైకి వచ్చి, స్వామీ, కాసేపు విశ్రాంతి తీసుకోండి అని కోరింది. కాని హనుమంతుడు రామకార్యం పూర్తయ్యే వరకు నాకు విశ్రాంతి లేదు అని సున్నికంగా చెప్పి ముందుకు సాగాడు. ఆ తర్వాత నాగమాత సురస అడ్డుపడి తన నోట్లోకి ప్రవేశించమంది. అప్పుడు హనుమంతుడు తన తెలివితో చిన్న రూపం ధరించి ఆమె నోట్లోకి వెళ్లి బయటకు వచ్చేసి బుద్ధిబలంతో గెలిచాడు. ఇక చివరగా నీడను పట్టుకుని తినే సింహిక అనే రాక్షసిని తన బలంతో సంహరించి మాయను కూడా జయించాడు. ఈ 3 పరీక్షలు ఆయన ధైర్యాన్ని, తెలివిని, లక్ష్యం పట్ల ఉన్న ఏకాగ్రతను నిరూపించాయి. ఇక్కడ మనం చూసే సముద్రమంటే కేవలం నీళ్లు మాత్రమే కాదు, అది మన జీవితంలాంటిది. ఎన్నో సందేహాలు, కోరికలు, భ్రమలతో నిండిన సంసార సాగరం. దాన్ని దాటాలంటే భక్తి, నమ్మకమనే పడవ ఉంటేనే సాధ్యం. సో హనుమంతుడి ఈ ప్రయాణం కేవలం బయట ప్రపంచంలో జరిగింది కాదు, తన లోపల ఉన్న బలహీనతలను కూడా జయించాడు. ఈ పరీక్షలన్నీ ఆయన్ని లంకలో ఎదురుచూస్తున్న పెను సవాళ్లకు మానసికంగా సిద్ధం చేశాయన్నమాట. ఎట్టకేలకు హనుమంతుడు శత్రువుల కోట అయిన రావణుడి స్వర్ణలంకలో అడుగుపెట్టాడు. కాని ఆ నగరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అది పైకి కనిపించినంత అందంగా లోపల లేదు. చూడ్డానికి లంక ఒక అద్భుతం. ఎక్కడ చూసినా బంగారు భవనాలు, రత్నాలు, వైభవాలు. కాని ఆ సంపద వెనుక అహంకారం, భయం, అధర్మమనే చీకటి దాగి ఉంది. విశ్వకర్మ నిర్మించినా సరే అది అధర్మం మీద కట్టిన ఒక అందమైన పంజరంలా ఉంది. ఈ వైరుధ్యం హనుమంతుడి స్వచ్ఛమైన మనసుకి ఒక పెద్ద సవాలుగా మారింది. వెంటనే హనుమంతుడు ఎవరికంటా పడకుండా ఒక చిన్న పిల్లి అంత రూపంలోకి మారిపోయాడు. ఆ లంక నగరంలోని ప్రతి భవనం, ప్రతి వీధిని ఎంతో జాగ్రత్తగా వెతకడం మొదలుపెట్టాడు. ఆయన లక్ష్యం ఒక్కటే, తన తల్లి సీతమ్మను ఎలాగైనా కనుక్కోవాలి. ఇక ఇక్కడి నుంచి కథ మనస్సుల్ని కదిలించే ఘట్టంలోకి వెళుతుంది. ఇది సీతాదేవి దర్శన ఘట్టం. దుఃఖం, ఆశే రెండూ ఒకేచోట కలిసే అద్భుతమైన సందర్భం. హనుమంతుడి మనసంతా ఒకటే ఆరాటం. ఎక్కడుంది నా తల్లి?
రాముడి ప్రాణమెక్కడుంది అని ఆయన హృదయం తల్లడిల్లిపోతోంది. ఆయనకు సీతమ్మ కేవలం రాముడి భార్య కాదు, ఆమె సాక్షాత్తు జగన్మాత. ఆ తల్లిని చూడాలని ఆయన మనసు పరితపిస్తోంది. చివరికి అశోకవనంలో ఒక చెట్టు కింద రాక్షసుల కాపలా మధ్య ఆమెను చూశాడు. విపరీతమైన దుఃఖంతో ఆమె శరీరం వాడిపోయుండొచ్చు, కాని ఆమె కళ్లలో దైవత్వం, ఆమె ముఖంలో ఆత్మవిశ్వాసం ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఆమె మనస్సు పూర్తిగా రాముడిమీదే ఉంది. ఆ బాధలో కూడా ఆమె నుంచి ఒక అలౌకికమైన కాంతి ప్రసరిస్తోంది. హనుమంతుడు ఎంతో జాగ్రత్తగా ఆమె దగ్గరికి వెళ్ళి శ్రీరాముడు పంపిన ఉంగరాన్ని ఒక ఆశాకిరణంలా అందించాడు. ఆ ఉంగరాన్ని చూడగానే సీతమ్మకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. బదులుగా ఆమె తన చూడామణ్ణి తీసి రాముడుకు గుర్తుగా తాను బతికే ఉన్నాననే సందేశంగా ఇచ్చింది. ఆ క్షణం కథలోనే ఒక కీలకమైన మలుపు. ఆశ మళ్ళీ చిగురించింది. తన ముఖ్యమైన పని పూర్తయింది. ఇక ఇప్పుడు హనుమంతుడు రావణుడికి ఒక గట్టి సందేశమివ్వాలనుకున్నాడు. తన యోధుని రూపాన్ని చూపించాలనుకున్నాడు. ఇప్పటిదాకా కనిపించిన భక్తి ఇప్పుడు వీరంగా మారబోతోంది. హనుమంతుడు చేసింది విధ్వంసం కాదు, అదొక హెచ్చరిక. రావణుడి గర్వానికి ప్రతీకైన అశోకవనాన్ని నాశనం చేశాడు. అడ్డువచ్చిన అక్షకుమారుడితో పాటు లెక్కలేనంతమంది రాక్షసుల్ని చంపేశాడు. కాని బ్రహ్మాస్త్రానికి గౌరవమిచ్చి ఇంద్రజిత్తు చేతిలో బందీ అయ్యాడు. ఎందుకంటే ఆయనకు రావణుడి సభకు వెళ్ళి రాముడి శక్తి ఏంటో, ధర్మమేంటో ఆ అహంకారికి నేరుగా చెప్పాలనుంది. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టమన్నాడు. కాని ఆ అహంకారమే తనకు శాపమైంది. హనుమంతుడు ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని చూపించి ఆ మండుతున్న తోకతోనే బంగారు లంక మొత్తాన్ని తగలబెట్టేశాడు. అది కేవలం మంట కాదు, లంక అహంకారాన్ని, అధర్మాన్ని కాల్చి బూడిద చేసే భక్తి అనే అగ్ని. లంకా దహనం అధర్మం మీద ధర్మం సాధించిన మొదటి విజయం. ఇప్పుడు హనుమంతుడు విజయోత్సాహంతో తిరుగు ప్రయాణమయ్యాడు. ఎదురుచూస్తున్న రాముడికి, వానర సైన్యానికి ఆశ అనే అమృతాన్ని తీసుకుని తిరుగు వస్తున్నాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటి తిరిగి రాగానే అక్కడంతా పండుగ వాతావరణం. నెలల తరబడి దుఃఖంలో ఉన్న రాముడిలో, లక్ష్మణుడిలో, మొత్తం వానర సైన్యంలో మళ్లీ ప్రాణం లేచొచ్చింది. హనుమంతుడు సీతమ్మ క్షేమంగా ఉందని చెప్పి ఆమె ఇచ్చిన చూడామణిని రాముడికి అందించాడు. అంతే, తన లక్ష్యం సంపూర్ణంగా నెరవేరింది. చివరగా ఒక్క మాట. ఈ కాండకు సుందరకాండ అని పేరు ఎందుకొచ్చింది? సుందర అంటే అందమైనది. ఈ అధ్యాయంలో ప్రతీదీ అందంగా కనిపిస్తుంది. హనుమంతుని భక్తి అందమైనది, ఆయన ప్రయాణం అందమైనది, కష్టాల్లో ఉన్న సీతమ్మ స్థైర్యం అందమైనది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, నిజమైన అందం రూపంలో కాదు, నిస్వార్థమైన సేవలో, ధర్మాన్ని ఆచరించడంలో ఉంటుంది. ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. అసలు నిజమైన బలమంటే ఏంటి? కండబలమా, లేక కొండల్ని పిండి చేయగల, సముద్రాల్ని దాటగల తిరుగు లేని నమ్మకమా? హనుమంతుని ప్రయాణం మనకు దీనికి స్పష్టమైన సమాధానమిస్తుంది. నమ్మకం ఉంటే అసాధ్యమనేది ఏదీ ఉండదు. హనుమంతుడు ఆశ అనే విత్తనాన్ని నాటాడు. ఇప్పుడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఒక మహాసంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఆ కథెంటో తదుపరి భాగం యుద్ధకాండలో చూద్దాం.